హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి, అలాగే మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారు కదా, మిమ్మల్ని చాలా ఏడిపించారు. సో దానికి వాళ్ళకు వచ్చే కర్మ ఏంటి, వాళ్ళు ఫేస్ చేసే కర్మ ఏంటి అనేది చూద్దాం. ఇంకొకటి ఏంటంటే, నిన్న నేను చెప్పాను సెల్ఫ్ లవ్ గురించి ఈరోజు డిస్కస్ చేస్తా అనేసి. ఈ నెక్స్ట్ యాక్షన్స్ తర్వాత తన కర్మ ఏంటి అని తెలిసిన తర్వాత అప్పుడు మీకు సెల్ఫ్ లవ్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి వీడియో. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కమెంట్ బాక్స్లో డెఫినెట్గా రాయండి ఆ క్లెయిమ్ దిస్ రీడింగ్ అనేసి. అండ్ చూద్దాం మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి అనేసి. నిన్ననే 1K కంప్లీట్ అయిపోయిందండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్, మీ లవ్ ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నా. సో చూద్దాం మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి. మీ పర్సన్ గురించి ఆలోచించండి ఎప్పుడైతే నేను షఫుల్ చేస్తున్నానో కార్డ్స్. లేదంటే వాళ్ళతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి, లేదంటే వాళ్ళతో ఉన్న గుడ్ ఏమంటారు, ఓకే. ఫస్ట్ చారియట్ ఉంది ఇక్కడ. చారియట్ కార్డ్ అనేది ఇలా వచ్చిందనమాట. సో అందుకని తీసుకుంటున్నాం చారియట్. ఓకే, కార్డ్స్ ఈరోజు చాలా ఫాస్ట్ ఉన్నాయి. కింగ్ ఆఫ్ కప్స్, టెన్ ఆఫ్ వాండ్స్, సిక్స్ ఆఫ్ పెంటికల్స్, ఇంకా 3 ఆఫ్ వాండ్స్. సో 3 ఆఫ్ వాండ్స్ క్లారిఫై చేద్దాం. 6 ఆఫ్ కప్స్ అన్నారు. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ టవర్ అనమాట. సో ఫస్ట్ ఈ కార్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళ కర్మ ఏంటి, మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఎలాంటి కర్మ వాళ్ళు ఫేస్ చేస్తారు, ప్రతి ఒక్కరి లైఫ్లో కర్మ అనేది ఫేస్ చేయాల్సిందే. ఎందుకంటే దానికి మనం ఏం చేయలేము. మనం చేసిన తప్పులకి, ఎవరినైనా మనం బాధ పెడితే దానికి భగవంతుడు డెఫినెట్గా కర్మ అనేది ఇస్తాడు. సో ఒక లెసన్ అనేది నేర్పిస్తాడు. సో అది ఏంటనేది చూద్దాం. ఫస్ట్ మనం వాళ్ళ నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి మీ పర్సన్ గురించి. అండ్ జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదండి, అమ్మాయి అబ్బాయి ఎవరైనా చూడొచ్చు. అండ్ టైమ్లెస్ రీడింగ్ ఎప్పుడైనా చూడొచ్చు. సో ఫస్ట్ ఏంటంటే మీ పర్సన్ యొక్క యాక్షనే కనిపిస్తుంది ఇక్కడ. మనం నెక్స్ట్ యాక్షన్ ఏంటి, వాళ్ళ నెక్స్ట్ మూవ్ ఏంటి మీ తరపు అనేసి చూస్తున్నాం కదా. సో ఫస్టే యాక్షన్ కార్డే వచ్చేసింది. సో మీ పర్సన్ ఏంటంటే మీ దగ్గరికి రాబోతున్నారు. ఫస్ట్ ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. మీ పర్సన్ మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో సపరేషన్ అనేది ఉంది, మిస్అండర్స్టాండింగ్స్ అయినాయి, బ్యాలెన్స్ అనేది లేదు. కాబట్టి మీ ఇద్దరి మధ్యలో సపరేషన్ అనేది అయింది కదా. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మీతో ఎమోషనల్ కనెక్షన్ ఉందా అంటే ఎమోషనల్ కనెక్షన్ ఉంది. బట్ తను ఆ ఎమోషనల్ కనెక్షన్ని బట్టి మీతో ఫ్యూచర్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా అంటే లేదు. ఇక్కడ ఏంటంటే మీకు చూడొచ్చు, ఇక్కడ ఎమోషన్స్ ఉన్నాయి, ఇక్కడ ప్రాక్టికాలిటీ ఉన్నాయి, రెండు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎమోషన్స్ని చూస్ చేసుకోవాలా లేదంటే ప్రాక్టికాలిటీని చూస్ చేసుకోవాలంటే మీ పర్సన్ ప్రాక్టికాలిటీనే చూస్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఎమోషన్స్, ఇప్పుడు మీ మీద ఎమోషన్స్ పెట్టేసి మీ మీద లవ్ కురిపించేశారనుకోండి, మళ్ళీ కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది కదా, మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది కదా. సో అందుకని మీ పర్సన్ సేఫ్ జోన్లోకి ఉంటారన్నమాట. ఎప్పుడు తనని తాను సేఫ్ జోన్లో పెట్టుకుంటారు. సేఫ్ జోన్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ పర్సన్ సేఫ్గా ఉంటారు, తనకి ఏ కష్టం రాదు, తనకేం కష్టపడాల్సిన అవసరం లేదు, ఎక్కువ బాధపడాల్సిన అవసరం ఉండదు. సో ఎమోషన్ కనెక్షన్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు మీ గురించి ఒక కనెక్షన్ ఫీల్ అవుతున్నారు. బట్ స్టిల్ అదే మ్యానిపులేషన్, అదే ఏమంటారు ప్రాక్టికాలిటీ అనేది మీ పర్సన్లో ఉంది. అండ్ పర్సన్ మీ దగ్గరికి డెఫినెట్గా వస్తారు. ఇక్కడ యాక్షన్ కార్డ్ ఉంది. ఒకవేళ మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే ఈ పర్సన్ మీ దగ్గరికి ట్రావెల్ చేసి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో చాలా రెస్పాన్సిబిలిటీస్, బర్డన్స్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బర్డన్స్ ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు. ఇక్కడ థర్డ్ పార్టీ కనిపిస్తుంది, వాళ్ళ థర్డ్ పార్టీ. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు చూడొచ్చు మీ పర్సన్ చాలా వాళ్ళ పేరెంట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, లేదంటే థర్డ్ పార్టీకి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్టయితే 2 పర్సన్స్ ఉన్నారు, రైట్. ఒక పర్సన్కి తను ఏమి ఇవ్వట్లేదు, ఇన్వెస్టే చేయట్లేదు. కానీ ఇక్కడ ఒక పర్సన్కి తను ఇస్తున్నారు, అంటే ఒక్కటే సైడ్ తను ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ ఉన్నారు, ఆ థర్డ్ పార్టీకి ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ మీ దగ్గర ఇన్వెస్ట్ చేయట్లేదు.
కానీ మీ లైఫ్లోకి వస్తున్నారు తను, కానీ ఒక కమిట్మెంట్ ఇవ్వట్లేదు. మీరు కావాలి తనకి, మీరు కావాలి, ఇక్కడ మీరు కావాలి, థర్డ్ పార్టీ కూడా కావాలి, కానీ మీకు ఫ్యూచర్ అనేది తను ఇవ్వలేరు. ఫ్యూచర్ ఇచ్చే, కమిట్మెంట్ ఇచ్చే ఎనర్జీ లేదు ఇక్కడ, కానీ మీరు కావాలి. అండ్ తన ఇన్వెస్ట్ ఎక్కడుంది? మీకు ఫ్యూచర్ ఇవ్వట్లేదు, కమిట్మెంట్ ఇవ్వట్లేదు, కానీ తన ఇచ్చేది ఎవరికి? థర్డ్ పార్టీకి. ఇది వాళ్ళ పేరెంట్స్ కూడా అయి ఉండొచ్చు, లేదంటే అదర్ పర్సన్, ఏదైనా థర్డ్ పార్టీ. మీ సిచ్యువేషన్లో ఎవరు అన్నది మీకు బాగా తెలుసు. సో దాన్ని బట్టి మీరు తీసుకోండి, కన్సిడర్ చేసుకోండి మీ సిచ్యువేషన్కి. సో ఇక్కడ థర్డ్ పార్టీకి అనేది ఇస్తున్నారు మీ పర్సన్. ఇంకొకటి ఏంటి తెలుసా, అక్కడ ఇప్పుడు మీ ఎనర్జీ నేను చెప్పాను కదా, మీరు ఇన్వెస్ట్ చేస్తారు, మీరు బరువు మోస్తారు. థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ బరువు మోస్తారు. చూసారా, మీకు ఇవ్వరు, కానీ థర్డ్ పార్టీ దగ్గర అయితే తను బరువు మోస్తున్నారు. మీకు ఇవ్వడానికైతే మీ ఇద్దరి మధ్యలో అయితే మీరే బరువు మోస్తారు ఈ కనెక్షన్ది. కానీ మీ పర్సన్ థర్డ్ పార్టీ ఉన్నారనుకో, థర్డ్ పార్టీ బరువు అంతా మీ పర్సనే మోస్తారు. ఎక్కువ నాకు థర్డ్ పార్టీతో వాళ్ళ ఫ్యామిలీ, మీ ఇన్లాస్, మీరు మ్యారీడ్ అయితే ఇన్లాస్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ మీ పెళ్ళికి ఒప్పుకోకపోతుండొచ్చు, లేదంటే వాళ్ళ పేరెంట్స్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, వాళ్ళ పేరెంట్స్ స్ట్రిక్ట్గా ఉండొచ్చు. అట్లాంటి ప్రాబ్లమ్స్ నాకు కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇంకొక కార్డ్ ఏంటంటే 3 of Wands, క్లారిఫైయర్. మనం 6 of Cups తీసుకున్నాం కదా, ఐ థింక్ మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటా. సో ఈ పర్సన్ మీతో ఒక యాక్షన్ తీసుకోవడానికి స్టక్ అయిపోరు. ఇక్కడ ముందు చూస్తున్నారు, కరెక్టే, ముందుకు చూస్తున్నారు, కానీ ఇక్కడ స్టక్నెస్ అనేది ఉంది. మీతో ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ తను ఫీల్ అవుతారు. మీ ఇద్దరి మధ్యలో తెలుసా, ఎంత గొడవలైనా, మీరు ఎంత తిట్టుకున్నా, ఇంకొకసారి మొహాలు చూసుకోవద్దు అనే ఎంత రేంజ్లో వెళ్ళిపోయిన గొడవలు, మళ్ళీ మీరు ఎక్కడొక్కడ మళ్ళీ ఫీల్ అవుతారా, ఈ పర్సన్ అరే కనెక్షన్ ఉంది కదా అని ఒక భావన మీలో కలుగుతుంది. మళ్ళీ ఎమోషన్స్ అనేవి మీలో డెవలప్ అవుతాయి. సో అవే మీ పర్సన్కి చులకన, సో అవే మీ పర్సన్ గ్రాంటెడ్గా తీసుకుంటారు. ఎమోషనల్ కనెక్షన్ తనకు ఉంది, కానీ తనకి సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాడు, తనను ముందు ప్లేస్లో పెట్టుకుంటున్నారు. సో మీకు ఎమోషన్స్ ఇచ్చారనుకోండి, వాళ్ళ ఫ్యామిలీకి అగేనెస్ట్ పోతారు, మళ్ళీ ఈయనకి బరువులు అయిపోతాయి, మళ్ళీ ఈయనకి ఏమంటారు, అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది, గొడవలు, మళ్ళీ మీకోసం ఫైట్ చేయాలి, వాళ్ళతో గొడవ పడాలి. అవన్నీ అవసరమా నాకు, రిస్క్, ఇవన్నీ సేఫ్గా ఉంటే అయిపోతుంది కదా. ఇక్కడ సేఫ్గా ఆలోచిస్తున్నారు చూసారా, మీరు థర్డ్ పార్టీ మీకోసం థర్డ్ పార్టీని ఎదురించాలి అవసరం లేదు. అట్ ద సేమ్ టైం మీకు కమిట్మెంట్ ఇవ్వలేరు అనుకోండి, కమిట్మెంట్ ఇవ్వరు. సో దట్ థర్డ్ పార్టీ నుంచి ఇతనికి ఏమైనా ప్రాబ్లం వస్తుందా, రాదు. సో అలా సేఫ్ అంటే తనను తాను సేఫ్గా ఎలా పెట్టుకోవాలి అనేసి మీ పర్సన్ ఎక్కువ ఆలోచిస్తారనమాట. ఇక్కడ మిమ్మల్ని వదులుకోవట్లేదు తను, అట్లా అనేసి థర్డ్ పార్టీని కూడా వదులుకోవట్లేదు, అట్లా అనమాట. మేనేజ్ చేసిన అంటే క్లెవర్నెస్ చూపిస్తున్నారు మీ పర్సన్, అతి తెలివి చూపిస్తున్నారు అనమాట, ఎక్కువ తెలివితేటలు చూపిస్తున్నారు మీ పైన. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్కి ఎక్కడో తెలుసు మీరు ఎమోషనల్గా ఇన్వెస్ట్ ఉన్నారనేసి. తను ఎప్పుడైనా ఈగో చూపిస్తారు, కానీ మళ్ళీ వస్తారు, మళ్ళీ ఈగోతోనే వస్తారు. ఇక్కడ ఎమోషనల్ కనెక్షన్ ఉన్నా కానీ అది ఎప్పుడు ఎక్స్ప్రెస్సే చేయరు. మీకు అనిపించవచ్చు నిజంగా ఇతనికి ఎమోషన్స్ ఉన్నాయంటే, ఉంటాయి. ఒక ఎమోషన్ కనెక్షన్ అనేది మీతో ఫీల్ అవుతారు, బట్ ఆ ఎమోషన్స్ అనేది తను ఎప్పుడు ఎక్స్ప్రెస్సే చేయరు. అలాంటి ఎనర్జీ కనిపిస్తుంది. నెక్స్ట్ యాక్షన్లో తన నుంచి నాకు యాక్షన్ కనిపిస్తుందండి. ఓకే, ఇంకొకటి ఏంటి తెలుసా, మీ పర్సన్ ఎలా ట్రిక్ ప్లే చేస్తాడు తెలుసా మీ దగ్గర. నేనే అంత బరువు మోసాను ఈ కనెక్షన్ది, నేనే చాలా చేశాను ఈ కనెక్షన్లో, నేనే ఈ కనెక్షన్లో నేనే మొత్తం చేశాను, ఏం చేయలేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తారనమాట. మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తారు, మిమ్మల్ని ఎట్లా తిక్కమక్క పెట్టడం, మిమ్మల్ని ఎట్లా కన్ఫ్యూజ్ చేయడం, అటు తిక్కమక్క పెట్టేసి ఎలా చేసేస్తారంటే మీరు ఆలోచించేశారు, ఓహో నాదే తప్పేమో, ఈ పర్సనే కరెక్ట్ ఏమో అన్నట్టుగా మ్యానిపులేట్ చేస్తారు చూసారా కొందరు, అలా అనమాట మీ పర్సన్. సో ఇవ్వండి మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్స్. ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ యొక్క కర్మ ఏంటి, తను చేసిన తప్పుకి భగవంతుడు తనకిచ్చే కర్మ ఏంటి అనేది చూద్దాం. సో వేరే డెక్ నుంచి చూస్తాను, నేను ఈ డెక్ నుంచి చూస్తాను. సో మీ పర్సన్ యొక్క కర్మ ఏంటో చూద్దాం. దీని తర్వాత నేను సెల్ఫ్ లవ్ గురించి డిస్కస్ చేస్తానండి. సో మీ పర్సన్ యొక్క కర్మ ఏంటి. ఓకే కార్డ్స్ అన్నీ పడిపోయాయి. మీ పర్సన్ యొక్క కర్మ ఏంటి, తను ఎలాంటి కర్మ ఫేస్ చేయబోతున్నారు అనేది చూద్దాం. ఫస్ట్ 5 of Cups అండి. ఇక్కడ అన్ని సైన్స్ ఉన్నాయండి, జెమిని, లిబ్రా, అక్వేరియస్, టారస్, వర్గో, క్యాప్రికాన్,
ఏరీస్, లియో, సాజిటేరియస్, పైసెస్, క్యాన్సర్, స్కార్పియో. సారీ అండి, నేను నెక్స్ట్ వీడియో నుంచి తెలుగులో కూడా చెప్తాను సైన్స్. ఈ ఒక్క వీడియోలో అడ్జస్ట్ చేసుకోండి ఇంగ్లీష్లో. 2 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ సోర్డ్స్, హెర్మిట్, 3 ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్. సో పేజ్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేద్దాం. 2 ఆఫ్ వాండ్స్, ఇంకొకటి 4 ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ కప్స్, ఇంకొకటి 10 ఆఫ్ కప్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎంపరర్. సో ఇంపార్టెంట్ నంబర్స్ 4, 5, 8, 2, 6, 9 నెంబర్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ 3 నంబర్, 10 నంబర్, 7 నంబర్. ఓకే, కొన్ని నంబర్స్ రిపీట్ చేసి ఉంటాను మేబీ, దెబ్బ చెప్తున్నా కదా. సో ఓకే, సో మీ పర్సన్ యొక్క కర్మ ఏంటి అంటే ఇక్కడ చూసినట్టయితే ఒక పర్సన్ సాడ్గా ఉన్నారు, రిగ్రెట్ అంటే గిల్టీనెస్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ 3 ఆఫ్ కప్స్ పడిపోయి ఉన్నాయి, ఇక్కడ 2 ఆఫ్ కప్స్. మీ పర్సన్ దేన్ని చూస్తున్నారు? 3 ఆఫ్ కప్స్నే చూస్తున్నారు, రైట్? సో తనకి రిగ్రెట్ అవుతుంది, బాధగా ఉంటారు. ఎందుకంటే తను థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారు, అందుకని తను బాధపడబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, మిమ్మల్ని అసలు చూడట్లేదు. ఇక్కడ 2 కప్స్, ఇక్కడ 2 కప్స్ అంటే సోల్మేట్ కనెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది కదా. ఇక్కడ చూడండి మీరు, ఇందులో 2 ఆఫ్ కప్స్, ఇందులో చూసినట్టయితే 2 ఆఫ్ కప్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి, సోల్మేట్ కనెక్షన్లో 2 ఆఫ్ కప్స్ ఉంటాయి. ఈ సోల్మేట్ కనెక్షన్ కార్డ్ అండి, ఇది 2 ఆఫ్ కప్స్ కార్డ్. ఇక్కడ 2 ఆఫ్ కప్స్ ఉన్నాయి, ఇది మీ కనెక్షన్ చూస్తున్నారు అసలు. ఆయన ఫేస్ ఎట్ సైడ్ ఉంది, ఇక్కడ ఉంది. 3 ఆఫ్ కప్స్ని చూస్తున్నారు. సో ఎవరి థర్డ్ పార్టీ గురించి అయితే మిమ్మల్ని వదిలిపెట్టారో, మిమ్మల్ని బాధ పెడుతున్నారో, కమిట్మెంట్ ఇవ్వట్లేదు, ఆ థర్డ్ పార్టీయే ఈ పర్సన్ని బాధ పెట్టబోతున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఈయన ఎంత వాళ్ళ కోసం ఆలోచించి మిమ్మల్నే వదిలేసిన తను, ఆ థర్డ్ పార్టీయే వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వదు అంటే వచ్చే టైంలో తన కర్మ ఏంటి అన్నది కార్డ్స్ అనమాట. సో అనమాట. ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ చాలా స్టక్గా ఫీల్ అవుతున్నారు. అంటే తనకి ఎలా అనిపిస్తుందంటే వచ్చే సమయంలో, అరే నేను థర్డ్ పార్టీని చూస్ చేసుకొని తప్పు చేశాను, అలాగని మీ పర్సన్ దగ్గర కూడా నేను వెళ్ళలేను అంటే ఒక అయోమయ స్థితిలో, అంటే నేను ఏం చేయలేను, నా అటు వెళ్ళలేను, ఇటు వెళ్ళలేను, నా ఎక్స్క్యూజెస్ వల్ల, నా చాతగాని వల్ల నా లైఫ్ని నేనే ఖరాబ్ చేసుకున్నా అని ఒక ఫీలింగ్ తనకి వస్తుంది. అంటే ఇక్కడ చూసేసారా, అంత కట్టేసి ఉన్నాయి థ్రెడ్స్. సో ఇదేంటంటే ఇదొక ఎక్స్క్యూజెస్ అండి. మీ పర్సన్ తను కావాలంటే ఇవి విడిపించుకోవచ్చు, కానీ మీ పర్సన్ చాతగాని తనం వల్ల, ఎక్స్క్యూజెస్ వల్ల తనే తన లైఫ్లో డెసిషన్ తీసుకోకుండా ఉన్నారనేసి కార్డ్ రిప్రజెంట్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే తన లైఫ్లో తను రిగ్రెట్ అవుతారు ఏంటంటే తన సోల్మేట్ని, తన లవ్ని తను ఇగ్నోర్ చేశారు. ఎవరి కోసం? వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ కోసం, సొసైటీ కోసం, థర్డ్ పార్టీ కోసం తన లైఫ్ని తనే నాశనం చేసుకున్నారు, తన లైఫ్లో వచ్చిన లవ్ని తనే దూరం చేసుకున్నారని ఒక భావన తనలో చాలా ఉంటుంది. అండ్ మీ పర్సన్ ఏమనుకున్నారంటే ఆ థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నా కదా, ఇంకా నా లైఫ్లో అంత హ్యాపీనెస్సే, అంత జాయే, అంత సక్సెసే అనేసి తను ఏమంటారు అనుకున్నారు. కానీ ఏవైతే తను ఊహించుకున్నారో, ఏవైతే తను ఆలోచించారో అవన్నీ జరుగుతాయని అనుకుంటున్నారు, కానీ అవి జరగవు. ఏ థర్డ్ పార్టీ నమ్మి ఆ పర్సన్ వెళ్ళారో అదే థర్డ్ పార్టీ వాళ్ళని డిసప్పాయింట్ చేయబోతుంది. ఇక్కడ థర్డ్ పార్టీ 3 కప్స్లో ఇది చాలా పాజిటివ్ కార్డ్ కదా, చాలా హ్యాపీనెస్. ఇక్కడ వీళ్ళు నవ్వుతున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇదే 3 కప్స్ని, ఇక్కడ 3 కప్స్ ఉన్నాయి, ఇక్కడ 3 కప్స్ ఉన్నాయి, ఇక్కడ 3 కప్స్ని చూసి నవ్వుతున్నారు కదా. ఇదే 3 కప్స్ని చూసి మీ పర్సన్ ఇక్కడ బాధ కూడా పడుతున్నారు కదా. అంటే ఎవరిని థర్డ్ పార్టీ అయితే తను నమ్మి మోసపోయారో, మోసం అంటే లైక్ ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు, మీ పర్సన్ థర్డ్ పార్టీ మోసం చేస్తుంది, అదే కదా కర్మ. ఇప్పుడు మీతో చేసింది వేరే వాళ్ళు తనతో చేస్తారు, దీన్నే కర్మ అంటారు. దీన్నే తప్పు చేసిన దానికి అనుభవించడం అంటారు, రైట్? అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో వెళ్తారు చూడండి. 9 ఆఫ్ సోర్డ్స్. పోయిన రీడింగ్స్లో మీరు చూసినట్టయితే ఈ కార్డు మీ ఎనర్జీలో వచ్చింది, మీ ఫీలింగ్స్లో వచ్చింది, చూసారు కదా మీరు. నాకు తెలిసి మీకు గుర్తుండుంటుంది పోయిన రీడింగ్స్ చూసుంటే. మీరు ఏడ్చారు మీ పర్సన్ కోసం, మీరు ఎన్నో స్లీప్లెస్ నైట్స్ అనమాట, ఎన్నో రాత్రులు మీరు నిద్రపోకుండా మీ పర్సన్ కోసం ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. సో ఈ ఎనర్జీ, ఇప్పుడు ఈ పరిస్థితి మీ పర్సన్కి రాబోతుంది, ఈ స్థితి మీ పర్సన్కి రాబోతుంది. అంటే మీ పర్సన్ ఏడవబోతున్నారు,
అరే నేనేం చేశాను, నేనేం తప్పు చేశాను అనే ఒక స్థితిలో ఈ పర్సన్ వచ్చేసారు. ఎంత అంటే ఏడ్చే అంత, అనుభవించే అంత. తన కర్మ తను ఎలా అనుభవిస్తారంటే, ఇంకా నేను ఏం చేసినా ఇంకా తిరిగి పరిస్థితి బ్యాలెన్స్లోకి రాదు అన్న ఒక స్థితిలో వెళ్ళిపోతారు మీ పర్సన్. లిటరల్గా తనకి నిద్ర పట్టదు, హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీ పర్సన్కి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హర్మిట్ కార్డ్ చూడొచ్చు. హర్మిట్ అంటే కూడా నెగటివ్ కార్డే అండి. ఇక్కడ ఒంటరితనం, మీ పర్సన్ లైఫ్లో చాలా ఒంటరితనం అనేది రాబోతుంది. ఇప్పుడైతే థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ బాగానే ఉన్నారు హ్యాపీగా. ముందు ముందు తెలుస్తుంది, ముందు ముందు ముసళ్ళ పండుగ అంటారు కదా, అదే అనమాట. సో ఇక్కడ హర్మిట్ ఏంటంటే మీ పర్సన్కి ఒంటరితనం అనేది వస్తుంది. తన లైఫ్లో తన పక్కన తన బాధని షేర్ చేసుకోవడానికి, తనతో ప్రేమగా మాట్లాడడానికి ఎవరు ఉండరు. ఏదంటే పనికి వెళ్ళామా, వచ్చామా, వర్క్ చూసుకున్నామా అన్న ఒక లైఫ్ ఏంటంటే బోరింగ్ అయిపోతుంది. తన చుట్టుపక్కల ఎవరు ఉండరు. తన చుట్టుపక్కల ఏమంటారు, ఒక చీకటి అనేది కనిపిస్తుంది. జస్ట్ అప్పుడు మీరు గుర్తొస్తారు ఈ పర్సన్కి. ఇక్కడ మీరు చూసినట్టయితే అంతా కోల్పోయి ఇక్కడ మీరు తెల్ల గడ్డం కూడా చూడొచ్చు. అంటే ఒక లేజీనెస్, ఇంకా లైఫ్ పైన హోప్ వదిలేసి నిరుత్సాహంగా అట్లా ఉంటారు కదా, అలా ఉన్నారనమాట. కానీ ఇక్కడ తను ఒక వెలుగుని చూస్తున్నారు, ఒక స్టార్ ఉంది, అది మీరు. అప్పుడు తెలుస్తుంది ఈ పర్సన్కి, అర్రే ఈ పర్సనే కదా నాతో ఎప్పుడు ఉండేది, నా మంచి టైంలో ఈ పర్సన్ ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మీకు తెలుసు కదండి, మనం హ్యాపీగా ఉన్నప్పుడు మనకి ఆ పర్సన్ గుర్తురారు. వాళ్ళ లో డేస్లోనే, బ్యాడ్ డేస్లోనే ఏ పర్సన్ అయితే గుర్తు చేసుకుంటారో ఆ పర్సనే సరైన పర్సన్. సో తన పక్కన చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు తనకి ముందుగా గుర్తుకొచ్చే పర్సన్ మీరు. సో తనకు అప్పుడు మీ వాల్యూ తెలుస్తుంది, అర్రే నేను ఈ పర్సన్ని వదిలేసానా, ఎప్పుడు నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు థర్డ్ పార్టీతో బాగున్నారు కాబట్టి మీరు గుర్తు రావట్లేదు. ఎప్పుడైతే అందరు తను వదిలేసి ఒంటరిగా చేస్తారో అప్పుడు తనకి ఫస్ట్ మీరు గుర్తొచ్చే పర్సన్ మీరు. ఇప్పుడు తనకు మీ వాల్యూ తెలియట్లేదు, ముందు తెలుస్తుంది మీరేంటి అనేది తన లైఫ్లో. ఇంకొకటి, మీ పర్సన్ ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు, చూస్ చేసుకున్నారు. ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ ఉంది. అంటే ఈ పర్సన్ కెరియర్ని చూస్ చేసుకున్నారు. ఇది మీరు, ఇది వాళ్ళ ఇంకొక ఆప్షన్. ఆ ఇంకొక ఆప్షన్ కెరియర్ అయి ఉండొచ్చు, ఇంకొక పర్సన్ అయి ఉండొచ్చు, వాళ్ళ పేరెంట్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. వాళ్ళు ఇది చూస్ చేసుకొని ఆఫర్ అంటే మిమ్మల్ని వదిలేసి వాళ్ళే అది చూస్ చేసుకున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా లాస్ ఉండొచ్చు, కెరియర్ని చూస్ చేసుకుంటే, థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటే, థర్డ్ పార్టీ బాగా డబ్బు పిచ్చి ఉంటుంది చూసారా, గ్రీడీ అంటారు, డబ్బు పిచ్చి. అలాంటి పర్సన్ని మిమ్మల్ని వదిలేసి, ఎమోషనల్ సోల్మేట్ని వదిలేసి వాళ్ళు డబ్బు పిచ్చి ఉన్న వాళ్ళని వెళ్ళి ఆఫర్ చేశారనమాట, నువ్వంటే ఇష్టం అనేసి. ఒకవేళ థర్డ్ పర్సన్ ఉంటే మీ రిలేషన్షిప్లో. సో ఇక్కడ ఏంటంటే గ్రీడీ ఒక అవసరం కోసం తను థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారు, లేదంటే పేరెంట్స్ని చూస్ చేసుకున్నారంటే అక్కడ పేరెంట్స్ ఎంతసేపు పేరెంట్స్ నువ్వు మాకు సంపాదించాలి, మాకు ఇవ్వాలి, డబ్బులు అలాంటి వాళ్ళు ఉండొచ్చు. అంటే కొంతమంది ఉంటారు కదా, మాకు డబ్బులు చేసి పెట్టు అంటే ఈ పర్సన్ ఎమోషన్స్ని అర్థం చేసుకోవట్లేదు. అలాంటి పర్సన్ అయి ఉంటారు థర్డ్ పార్టీ ఎవరైనా. అంటే వాళ్ళ అవసరం, సెల్ఫిష్ వాళ్ళు ఉండి ఉంటారు. ఇప్పుడు మీ పర్సన్ మీతో సెల్ఫిష్గా ఉంటున్నారు కదా, థర్డ్ పార్టీ కూడా వాళ్ళతో సెల్ఫిష్గానే ఉంటారు అనమాట. ఇంకొకటి ఏంటంటే 10 ఆఫ్ కప్స్. మీ పర్సన్ ఏమనుకున్నారు, అరే హ్యాపీ ఉంటుంది మొత్తం, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అన్నట్టు ఉంటారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ చూస్ చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా గ్రీడీగా ఉంటారు అనమాట. వాళ్ళ అవసరం కోసమే చూస్తూ ఉంటారు, కానీ ఈ పర్సన్ యొక్క ఫీలింగ్స్ని అర్థం చేసుకోరు. ఇక్కడ ఏంటంటే మీరు చూడొచ్చు 7 ఆఫ్ కప్స్. ఒకవేళ మీ పర్సన్ ఎవరో థర్డ్ పార్టీని ఇంకెవరినో అదర్ పర్సన్ని చూస్ చేసుకున్నట్టయితే ఆ పర్సన్ మీ పర్సన్ కాకుండా వాళ్ళ లైఫ్లో చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీ పర్సన్ ఇందులో ఒక ఆప్షన్ అనమాట. ఇవన్నీ ఆప్షన్స్ ఇంకొక వేరే పర్సన్స్ అనమాట, చాలా ఆప్షన్స్ కూడా ఉండొచ్చు. అంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ని ఒక ఆప్షన్ లాగా చూస్తుంది. మీ పర్సన్ కూడా మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా చూసి మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మీతో ఫీలింగ్స్తో ఆడుకున్నారు కదా. సో సేమ్ మీతో ఏది చేస్తారో దానికి తగ్గట్టు వీళ్ళు అనుభవిస్తారు అనేది కార్డ్స్లో ఉందన్నమాట. సో ఇదండి మీ పర్సన్ యొక్క కర్మ ఏంటి అనేది. బాటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ ఎంపరర్ ఉంది. సో మీ పర్సన్ చాలా ఈగో చూపించేవాళ్ళు, మీకు ఎక్స్ప్రెస్ చేయలేదు, మీతో మాట్లాడకపోవడం, మిమ్మల్ని బ్లాక్ చేయడం. సో ఇక్కడ ఎంతైతే పొగరు చూపిస్తున్నారు, ఎంతైతే యాటిట్యూడ్ చూపిస్తున్నారు, ఇక్కడ చూడొచ్చు జడ్జ్మెంట్, ఏంజల్స్ అంతా చూస్తారు ఏం జరుగుతుంది, మనుషులు ఏం చేస్తున్నారు, ఎలాంటి కర్మ చేస్తున్నారు, మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా, అన్నీ ఇక్కడ ఏంజల్స్ చూస్తూనే ఉంటారు పైనుంచి. మనం చూడకపోవచ్చు కానీ భగవంతుడు చూస్తాడు పైనుంచి. ఇక్కడ ఒకటి అనౌన్స్మెంట్ అనేది ఇస్తున్నారు చూసారా,
ఇప్పుడు టైం వచ్చేసింది, మీ పర్సన్ యొక్క కర్మ అనుభవించే టైం వచ్చేసింది. ఇంకా మీ పర్సన్ లైఫ్లో అంత ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఉండదు, బాధగా ఉంటారు. అండ్ అప్పటి వరకు మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉంటారు. అంటే మీరు తన అసలు నిజస్వరూపం అనేది తెలుసుకొని మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉండడం అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ డెఫినెట్గా మీ పర్సన్ రాబోయే రోజుల్లో తన కర్మని తను అనుభవించబోతున్నారు. సో ఇదండి, ఇది కార్డ్స్ అనమాట. చూద్దాం, అయిపోయింది కర్మ రీడింగ్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు మనం సెల్ఫ్ లవ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఓకే అండి, ఫస్ట్ సెల్ఫ్ లవ్ అంటే ఏంటి? సెల్ఫ్ లవ్, సెల్ఫ్ అంటే మనం, లవ్ అంటే ప్రేమ, తో దాన్ని సెల్ఫ్ లవ్ అంటారు. సో ఇక్కడ సెల్ఫ్ లవ్కి మీ పర్సన్కి ఏంటి సంబంధం అంటే సంబంధం ఏమి ఉండదు. సెల్ఫ్ లవ్ అంటే మనం కదా. సో మనని మనం ప్రేమించుకున్నప్పుడు ఇప్పుడు మీ పర్సన్ని ప్రేమిస్తారు మీరు, మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తారు, మీరు బాధపడతారు. మిమ్మల్ని మీరు లవ్ చేసుకున్నప్పుడు మీరు మోసపోతారా? పోరు కదా. సో ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ లవ్ ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు మిమ్మల్ని బ్లాక్ చేశారు, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీరు చాలా బాధ స్థితిలో ఉండొచ్చు, మీరు చాలా లో ఎనర్జీలో ఉండొచ్చు, ఏడుస్తుండొచ్చు, కొందరు అయితే కమెంట్స్లో చచ్చిపోతానని పెడతారు. సో ఎందుకండి మనం ఒక పర్సన్ గురించి ఎందుకు చావాలి చెప్పండి మీరు? ఆ పర్సన్ మనకు విలువ ఇవ్వట్లేదు, మనం చస్తే వాళ్ళు ఏమైనా మారుతారా? మహా అంటే 2-3 రోజులు ఏడుస్తారు, తర్వాత మర్చిపోతారు, తన లైఫ్లో తను మూవ్ ఆన్ అవుతారు. మీరెందుకు? మీకేమైనా అవుతే మీ పేరెంట్స్ బాధపడతారు కదా, వాళ్ళు లైఫ్ లాంగ్ ఏడుస్తారు, వాళ్ళు లైఫ్ లాంగ్ ఆ బాధని దిగముంగుకొని ఉండాలి. అది ఎండ్ అయిపోదు. మీ 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 ఫ్యామిలీని బాధ పెడుతున్నారు తప్ప మీ పర్సన్కి ఏం ఫరక్ పడదు. సో ఇక్కడ సెల్ఫ్ లవ్ అనేది మీరు ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే మనని మనం ప్రేమించుకోవడం ఏంటంటే, సో ఇప్పుడు మనలో లోపాలను మనం ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. నేను బాగాలేదు, నా జుట్టు బాగాలేదు, నా జుట్టు చిన్నగా ఉంది, నేను లావుగా ఉన్నాను అని మనలో ఉన్న లోపాలు మనం ఎక్కువ హైలైట్ చూస్తాం. కానీ మీలో ఏదో మంచి ఖచ్చితంగా ఉండొచ్చు. మీ హెయిర్ మంచిగా ఉండొచ్చు, లేదంటే మీ నెయిల్స్ మంచిగా ఉండొచ్చు, మీ బాడీ మంచిగా ఉండొచ్చు. సో పాజిటివిటీ అనేది మనం చూడం, ఎప్పుడు నెగిటివిటీ మీదనే ఫోకస్ చేస్తాం అండ్ నెగిటివ్ థాట్స్ మీదనే ఫోకస్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ని చేసే క్రమంలో, అంటే మీ పర్సన్ వెనకాల వెళ్ళే క్రమంలో మిమ్మల్ని మీరు కోల్పోతున్నారు. అంటే ఆ పర్సన్తో మాట్లాడాలి, ఆ పర్సన్ నాకు కావాలి, ఆ పర్సనే నేను వెంబడబడతా, ఆ పర్సనే నాకు కావాలి అన్న క్రమంలో మిమ్మల్ని మీరు మర్చిపోయి, సో ఏమవుతుందంటే ఇక్కడ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం వదిలేసి మీ పర్సన్ని ప్రేమిస్తాం అనేసి మీరు అనుకుంటున్నారు. సో మిమ్మల్ని మీరు ప్రేమించట్లేదు, కానీ మీ పర్సన్ని మీరు ప్రేమిస్తాం అనుకున్నప్పుడు ఫస్ట్ మీరే మిమ్మల్ని లవ్ చేయనప్పుడు మీ పర్సన్కి మీరు ఎందుకు అట్రాక్టివ్గా కనిపిస్తారు చెప్పండి నాకు. ఇది ఒక్కొక్క వీడియోలో నేను చెప్పాను, ఒక చిన్న అబ్బాయి ఉంటారు, ఆల్రెడీ నేను చెప్పాను, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. వైబ్రేషన్ ఎలా పెట్టుకోవాలి మనదనేసి. మా ఎనర్జీ అనేది ఎప్పుడు హై ఉండాలండి. మన ఎనర్జీ హై ఉంటే పాజిటివ్ అనేది ఎప్పుడు ఉంటుంది? మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు, మనకి మనము విలువ ఇచ్చినప్పుడు, మన సెల్ఫ్ రెస్పెక్ట్కి మనం ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని తిట్టారు, బ్లాక్ చేసేసారు, నాకు కాల్ చేయకు, ఇంకోసారి బ్లాక్ చేశాను, కాల్ చేస్తే మంచిగా ఉండదు అంటారు, కానీ మళ్ళీ మనం కాల్ చేస్తాం, అది తప్పండి. ఇప్పుడు ఆ పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నారంటే మీకు మాట పడడం నచ్చుతుందా? లేదు. అక్కడ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. నేను ఎందుకు మాట పడాలి? నేను ప్రేమించాను, నేను తప్పు చేయలేదు, ఆ పర్సన్ నన్ను బ్లాక్ చేస్తే దానికి మిమ్మల్ని మీరే నిందించుకుంటారా? నేనే చెడ్డదాన్నేమో, నేనే చెడ్డవాడినేమో, అందుకే మా పర్సన్ నన్ను బ్లాక్ చేశారు. లేదు, ఆ ప్రాబ్లం ఆ పర్సన్ది, మీది కాదు అది, రైట్? సో మీరు మిమ్మల్ని నిందించుకోవడం ఆపేసేయండి. ఒకవేళ ఆ పర్సన్ బ్లాక్ చేశారంటే బ్లాక్ చేయనివ్వండి, అది వాళ్ళ కర్మ. మీ లైఫ్లో ఎప్పుడైనా మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారనుకోండి, సపరేట్ చేసేసారనుకోండి, అప్పుడు మీరు బాధపడకుండా మిమ్మల్ని మీరు రివర్స్ చేయండి. రివర్స్ ఏం చేయాలి? మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు మీ వైబ్రేషన్ చాలా హైలో వెళ్ళిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీ పర్సన్ మిమ్మల్ని మిస్ చేయడం, మీ విలువ తెలుసుకొని అన్బ్లాక్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు స్టాక్ చేయొద్దు, మీ పర్సన్ అన్బ్లాక్ చేశారా లేదా చెక్ చేయడం, అవన్నీ ఏం చేయొద్దు. ఒకవేళ బ్లాక్ చేస్తే చెయ్యనివ్వండి, మీకు ఫరక్ పడొద్దు. ఇక్కడ బ్లాక్ చేసిన పర్సన్ తప్పు చేసిన వాళ్ళే బాధపడట్లప్పుడు మీరు కరెక్ట్ చేసి, మీరెందుకు నాదే తప్పు, నేనే తప్పు చేశానేమో అందుకే పర్సన్ నన్ను బ్లాక్ చేశారు అన్న భావనలో మీరు ఎందుకు వెళ్తున్నారు?
రైట్. ఒక చిన్న అబ్బాయి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక చిన్న అబ్బాయి ఏడుస్తున్నాడు అనుకోండి, మనకి ఇప్పుడు నవ్వుతుంటే మనం చాలా అరే చిన్న బాబు ఎంత బాగా నవ్వుతున్నారని మనం అట్రాక్ట్ అవుతాం. మనకు చూడడానికి మంచిగా అనిపిస్తుంది, రైట్. చాలాసేపు చూస్తూ ఉంటాం, అబ్బాయి చిన్న బాబు నవ్వుతుంటే చూస్తాం చాలాసేపు. అదే ఏడ్చిండు అనుకోండి, ఎంతసేపు ఏడుస్తూ మనం చూసాం అనుకోండి, చిరాకు వస్తుంది. ఏంటి ఎంతసేపు చూడే ఏడుస్తున్నాను అంటే. ఇక్కడ మీరు ఎనర్జీ గమనించండి. ఇప్పుడు నవ్వుతున్న బాబుని చూసి అందరూ అబ్బాయి ఎంత బాగా నవ్వుతున్నారని కాంప్లిమెంట్ ఇస్తారు, చాలా ముద్దుగా ఉన్నాడంటారు అని ఉంటారు. ఏడ్చే బాబుని ఎవరైనా అంటారా? లేదు. ఎంత చండాలంగా ఏడుస్తున్నారు, అప్పటి నుంచి చిరాకు వస్తుంది. కొంచెం సేపు భరిస్తారు ఏడుస్తున్నప్పుడు, చాలాసేపు అనేది భరించరు. ఎట్లా ఏడుస్తున్నాడు అనేసి అంటారు. సో ఇక్కడ ఎనర్జీ ఏంటి? ఇక్కడ నవ్వుతున్న బాబు దగ్గర హై వైబ్రేషన్స్ ఉన్నాయి, పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఇక్కడ ఏడుస్తున్న బాబు దగ్గర నెగిటివ్ ఎనర్జీస్ అనేది చూస్తారు. మనుషులకు నచ్చదు ఏడుస్తే, నవ్వుతే నచ్చుతారు. ఇప్పుడు మీరు నవ్వారనుకోండి, హ్యాపీగా ఉన్నారనుకోండి, మీ పర్సన్కి అరే ఏంటి నేను బ్లాక్ చేసినా కానీ ఎట్లా హ్యాపీగా ఉంటుంది అనేసి మీ పర్సన్కి మండాలి. మీరు ఏడ్చారు అనుకోండి, నాకు తెలుసులే నేను బ్లాక్ చేసినా, నువ్వు ఏడుస్తున్నావు కదా, నువ్వే నా వెంబడి పడతావు, నాకు తెలుసులే అన్నట్టుగా మీ పర్సన్ ఇక లైట్ తీసుకుంటారు ఇక మిమ్మల్ని. సో అందుకనేసి మీరు ఎప్పుడైనా హై వైబ్లో ఉండాలన్నమాట. సో ఇక్కడ సెల్ఫ్ లవ్ అనేది మీరు రోజు ఎలా ప్రాక్టీస్ చేయాలి అన్నది కూడా నీకు చెప్తాను. ఒక రెడ్ పెన్ తీసుకోండి, రెడ్ పెన్ అన్న రెడ్ మార్కర్ అన్న. నేను రెడ్ మార్కర్ తీసుకుంటున్నా, మీకు చూపిస్తాను. ఇక నేను రెడ్ మార్కర్ తీసుకుంటున్నా. మీ లెఫ్ట్ హ్యాండ్ వ్రిస్ట్లో ఇక్కడ ఈ ఏరియాలో ఇలా ఒక మార్క్ చేసుకోండి, వి షేప్. ఇట్లా ఒక వి షేప్ చేసి మళ్ళీ ఇంకొక లైన్ చేయండి ఇట్లా. సో ఇదేంటంటే, ఈ సింబల్ ఏంటంటే ఎనర్జీ అబ్జర్వర్, అంటే ఎనర్జీని తీసుకునేది. అంటే ఇది రోజు మీరు వేసుకొని, ఇప్పుడు ఒక్కరోజే ఒక పలానా రోజుల 5 రోజుల 10 రోజులే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారా? ఎందుకు మీరు రోజు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవద్దు? ఒక పలానా డేస్ అనేది ఉంటుందా? ఉండదు. సో ఇలా రోజు మీరు ఇలా వేసుకొని, రెడ్ మార్కర్ అన్న రెడ్ పెన్ అన్న, రెడ్ పెన్ కూడా తీసుకోవచ్చు, మార్కరే తీసుకోవాలని ఏం లేదు. రెడ్ కలర్ అయితే మంచిది, బ్లూ కాదు, రెడ్ తీసుకోండి. సో ఇప్పుడు ఏం చేయండి అంటే, మీ ఇంట్లో అద్దం ఉండొచ్చు, మిర్రర్ ఉంటుంది కదా. సో ఆ రోజు ఆ మిర్రర్లో చూసి ఐ లవ్ మై సెల్ఫ్, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అంటే మీలో ఉన్న పాజిటివిటీ ఏంటి? మీలో ఉన్న మీ హెయిర్ అంటే ఇష్టం అంటే, నా హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం, నేను చాలా అందంగా ఉన్నా. ఎప్పుడైనా మనం అందంగానే చూసుకోవాలి. మన లోపాలని ఎప్పుడు ఎత్తి చూపించుకొని, ఎప్పుడు పాయింట్ ఆఫ్ చేసుకొని మనం లో చేసుకోవద్దు. సో యు ఆర్ బ్యూటిఫుల్, మీరు ఎలా ఉన్నారో అలా అందంగా ఉన్నారు. సో మీలో ఏం తక్కువ లేదు. సో ఐ లవ్ మై సెల్ఫ్, నేను నన్ను ప్రేమించుకుంటున్నాను. నేనంటే నాకు చాలా ఇష్టం, నా హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం, నా కళ్ళు అంటే నాకు చాలా ఇష్టం, నా కళ్ళు చాలా అందంగా ఉంటాయి. మిమ్మల్ని మీరు కూడా కిస్ చేసుకోవచ్చు అద్దంలో చూసి. సో మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు. ఇక్కడ అద్దంలో మనం చూసినప్పుడు మనకి ఎవరు కనిపిస్తారు? మనకి మనం కనిపిస్తాం. సో మనం అద్దంలో ఏదైతే చేస్తామో, ఇప్పుడు మనం ఇట్లా హాయ్ చెప్తాం అద్దంలో, అద్దం మనకి రివర్స్లో ఏం చెప్తుంది? హాయే చెప్తుంది కదా. మనం ఏం చేస్తే అదే చేస్తుంది. సో మనం మన గురించి పాజిటివ్గా మాట్లాడుకొని నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, ఐ లవ్ మై సెల్ఫ్ అన్నప్పుడు అద్దం కూడా అదే మీకు రిఫ్లెక్షన్గా ఇస్తుంది. అందుకే ఈ మిర్రర్ మెథడ్ అనేది మీరు చేయండి రోజు. మిర్రర్లో మీరు చూసుకొని ఐ లవ్ మై సెల్ఫ్, నేనంటే నాకు చాలా ఇష్టం, ఎవ్వరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నాకు ఫరక్ పడదు, నన్ను నేను ప్రేమించుకున్నా అన్న భావనలో మీరు ఉండండి. అద్దంలో చూసి ఐ లవ్ మై సెల్ఫ్, నన్ను నేను ప్రేమించుకుంటున్నా అన్న ఒక భావనలో మీరు ఉండండి. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండండి. అంతేగాని నేను చచ్చిపోతా, లేకపోతే మా పర్సన్, లేకపోతే నేను బ్రతకను, ఇలా మీరు డైలీ చూడండి. మీలో పాజిటివిటీ అనేది పెరుగుతుంది, మీలో నెగిటివిటీ తగ్గిపోయి మీ గురించి ఏదైనా మీరు పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేయండి. ఈ మిర్రర్ మెథడ్ అనేది ట్రై చేయండి డెఫినెట్గా. డైలీ మిర్రర్ ముంగట్కెళ్ళి, మీ ఇంట్లో పెద్ద మిర్రర్ ఉన్నా సరే, చిన్న మిర్రర్ ఉన్నా సరే, ఏదైనా సరే, మిర్రర్ అయితే పక్కా ఉంటుంది కదా అందరింట్లో. సో ఇది ట్రై చేయండి, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో నేను మెడిటేషన్, ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తాను ఈ టాపిక్ పైన, సెల్ఫ్ లవ్ పైన. సో ఈరోజు అయితే ఇంతే చెప్తున్నాను. సో మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందరి పాజిటివ్ కమెంట్స్కి, అందరి లవ్కి చాలా 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 థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.